హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేను శాండ్విచ్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికోసం అయితే నేను ఒక బౌల్‌లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని, ఇంకా కొంచెం కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి రుచికి సరిపడేటట్లుగా కొద్దిగా ఉప్పుని, అలాగే చిటికెడు పసుపుని, ఇంకా చిటికెడు ధనియాల పొడిని, అలాగే కొంచెం కారంని యాడ్ చేసి వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకుందాము. ధనియాల పొడి అయితే ఎక్కువగా వేయొద్దు, మళ్ళీ టేస్ట్ అంతా అయితే చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఇలాగా వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత దీనికోసం నేను 4 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకొని ఇంకా బటర్ని అయితే కరిగించుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఈ బ్రెడ్ పీసెస్ మీద అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ బ్రెడ్‌కి అంతా అయితే ఈ బటర్ అయితే ఈ విధంగా అప్లై చేసుకునేసి వన్ సైడే అప్లై చేశాను. ఇంకా ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ, దీన్ని అయితే ఈ 2 బ్రెడ్స్ మీద అయితే వన్ సైడ్ అయితే అప్లై చేశాను. ఇంకా ఆ తర్వాత దీనిలోకి మనము చీజ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం దీన్ని డైరెక్ట్‌గా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగా గ్రేట్ చేసుకొని ఇలా అయితే వేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకో బ్రెడ్ తోటైతే దీన్ని పైన కవర్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసి మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్‌ని అయితే ప్యాన్ మీద పెట్టుకొని జస్ట్ 1 టైం అయితే ప్రెస్ చేసి గట్టిగా, ఇంకా ఆ తర్వాత 2 సైడ్స్ అయితే చిన్నగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేశాను. చాలా ఈజీ కదా, ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్‌గా అయినా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనకు నచ్చిన షేప్‌లో వీటిని కట్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్‌గా అయినా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.